అలాంటి ఎవరన్నా ఉంటే చెప్పండన్నారు. అది ఈటీవీ విన్ ఒక ఈ 2, 3 ఇయర్స్‌లో అచీవ్ చేసింది ఏదన్నా ఉంటే ఆ క్రెడిబిలిటీ అనమాట. ఇప్పుడు 'గద్దర్' అవార్డ్స్ వచ్చాక వీళ్ళందరూ యాక్చువల్లీ యంగ్ టీమ్స్ అంతా. అసలా వాళ్ళందరిని ఇక్కడ ఇక్కడ చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటది. అండ్ ఏంటంటే ఈటీవీ విన్‌లో వచ్చిన డైరెక్టర్లందరికీ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు ముందు ఛాన్సెస్ ఇవ్వకుండా తర్వాత ఎవరికైతే వీళ్ళందరికీ అడ్వాన్స్‌లు ఇచ్చి సినిమాలు చేస్తుందో ఇట్ షుడ్ బీ బిగ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీవన్ ఆఫ్ అస్ అనమాట. ఇన్‌ఫాక్ట్ రామోజీరావు గారు నేను ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఎ బిట్ స్కెప్టికల్. పెద్ద పెద్ద జెయింట్స్ ఉన్నారు కదా! నెట్‌ఫ్లిక్స్‌లు, అమెజాన్‌లు వీళ్ళందరూ ఇక్కడ జీ5 గాని, సోనీ గాని వీళ్ళందరూ బిగ్ డీప్ పాకెట్స్ ఉండి కూడా చాలా అటెంప్ట్ చేశారు. వీళ్ళ వల్ల అవ్వలేదు. ఎలాగా ఒక రీజనల్ ప్లాట్‌ఫామ్ అని చెప్పి నాకు ఐ వాజ్ స్కెప్టికల్. బట్ ఏంటంటే మోర్ దెన్ ఎనీథింగ్ కంటెంట్ అని లేకపోతే స్టోరీస్ మ్యాటర్స్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఇన్‌ఫాక్ట్ ఐయామ్ వెరీ హ్యాపీ టు సే ఐయామ్ ప్రూవ్డ్ రాంగ్ అనమాట. సాయి మార్తాండ్ గారు గాని, ఇన్‌ఫాక్ట్ సాయిలు గారు గాని, వేణు ఉడుగుల గారు గాని, ఈవేళ ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలతో పెద్ద పెద్ద సక్సెస్‌లు కొట్టొచ్చు. అంటే బాక్స్ ఆఫీస్‌కి ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్‌కి పనికిరావు లేకపోతే అవార్డులు అంటారు. అవార్డులు, బాక్స్ ఆఫీస్ 2 కూడా పనవ్వడం కూడా వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ద టీమ్స్ అందరికీ కూడా. సాయి కృష్ణ గారు గాని, నితిన్ గారు గాని, దిస్ ఈజ్ ఎ టెస్టిమోనీ ఆఫ్ గుడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్ఫెక్ట్‌గా చెప్పారు నిజంగానే. జనరల్లీ అనేవాళ్ళు ఇంతకుముందు అవార్డ్స్ వచ్చే ఫిలిం ఇది. డబ్బులు వచ్చేది కాదు. ఇక్కడ డబ్బులు వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయన్నమాట. అది గొప్ప విషయం. అండ్ వేణు గారిని, ధీరజ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం.